హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయినటువంటి ప్రధాన ఇండెక్స్ ఆప్షన్ అయినటువంటి వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వాటి యొక్క లెవెల్స్ ఏ విధంగా రేపొద్దున ట్రేడ్ అవబోతున్నాయో, ట్రేడ్ అయ్యేటువంటి విధానం ఏ విధంగా ఉందో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, రేపటి దినాన మార్కెట్ అనేటువంటిది 15 minutes టైంలో మనము అనాలిసిస్ చేస్తే ఇది అక్టోబర్ 3rd ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉన్నది ఫ్రెండ్స్. మొన్న అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా ఉన్నది. ఈరోజు ఈ స్టాక్ అనేటువంటిది దీని యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసి నిన్న మొత్తం కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ రేపటి దినాన కానీ రేపటి రోజున ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే, విత్ హెవీ క్యాండిల్తో కానీ ఇది కానీ బ్రేక్ చేస్తే, ఈ ప్రైస్ కానీ బ్రేక్ చేస్తే, చూడండి ఇదిగో ఫ్రెండ్స్ 19,272.35 కానీ బ్రేక్ చేస్తే, దాని యొక్క నెక్స్ట్ లెవెల్ చూడండి ఈ లెవెల్ దాకా వచ్చి అది అక్కడికి వచ్చి కన్సాలిడేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా వస్తుంది. ఈ లెవెల్ దాకా వచ్చి తర్వాత మరలా కూడా మార్కెట్ రేట్ కిందకు వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా అప్ ట్రెండ్లో ఉన్నటువంటి విషయం ఫ్రెండ్స్. అదే కానీ రేపటి దినాన మార్కెట్ రేట్ డౌన్ ట్రెండ్లో కానీ ఓపెన్ అయితే మాత్రం, చూడండి డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయితే మాత్రం నెక్స్ట్ దీని యొక్క లెవెల్ చూసుకుంటే, నెక్స్ట్ లెవెల్ కానీ మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈ ప్లేస్కి వచ్చి ఇదే యొక్క లెవెల్, నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చి అది ఇలా కన్సాలిడేషన్ ఇలా డౌన్ ట్రెండ్కి వచ్చి ఫస్ట్ 5 minutes పడేటువంటి క్యాండిల్ బట్టి అది కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా అనేటువంటి విధానం బట్టి అది ముందు కిందకి డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది డౌన్ ఫాల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్ ఫాల్ అవుతూ దాని యొక్క రేంజ్ అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ మీరు నోట్ చేసుకుంటే ఇదిగో ఉండి 18,840.90 అనేటువంటి లెవెల్ దాకా వచ్చి అది స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఫ్రెండ్స్. ఇది ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే రేపు చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ కానీ ఫ్లాట్గా డౌన్ ట్రెండ్లో కానీ ఓపెన్ అయితే ఫస్ట్ 15 minutes క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కానీ పడితే అది ఇలా కన్సాలిడేషన్ ఫేజ్ ఇలా కొద్దిగా అప్ ట్రెండ్ కొడుతూ ఇక్కడికి వెళ్ళి తర్వాత ఆటోమేటిక్గా తర్వాత కిందకి ఈ విధంగా ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ అనేది ఇక్కడ దాకా వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ ఫస్ట్ 5 minutesలోనే ఇది ఫస్ట్ 5 minutesలో వెరీ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడితే మాత్రం ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా ఓపెన్ అయిపోయి ఇలా డౌన్ ట్రెండ్కి తీసుకుంటూ కొద్దిగా డౌన్ ట్రెండ్ తీసుకుంటూ ఈ లెవెల్కి వచ్చేటి ఆగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దీన్ని జాగ్రత్తగా ట్రేడ్ చేస్తూ వస్తే దీన్ని మనకు ఒక మంచి కన్సాలిడేషన్ ఫేజ్లోకి వచ్చి దీని తర్వాత ఆ ప్లేస్కి వచ్చి కన్సాలిడేషన్ జరిగి మరలా పైకి లేచేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే దానికి మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి మనం కానీ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది నిన్నటి దినం వరకు ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉన్నటువంటి స్టాక్. ఈ స్టాక్ అనేటువంటిది ఈ రోజున నిన్నటి దినాన ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనేటువంటి దాన్ని బ్రేక్ చేసి కన్సాలిడేషన్ జరిగి ఈ లెవెల్ మొత్తాన్ని బ్రేక్ చేసి కన్సాలిడేషన్ జరిగింది. అదే రేపటి దినాన ఇది ఏ విధంగా ఉండొచ్చు అని ఆలోచన చేస్తే ఈ లెవెల్ కానీ ఇది బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ కానీ విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్ చేస్తే 15 minutes క్యాండిల్ తోటి దీని యొక్క నెక్స్ట్ యొక్క టార్గెట్ అనేటువంటిది మార్కెట్ అనేది ఈ విధంగా అప్ ట్రెండ్ తీసుకుంటూ హయ్యర్ హైస్ అవుతూ ఈ విధంగా టచ్ చేసేటువంటి ఈ యొక్క లెవెల్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదే ఒకవేళ ఇదే స్టాక్ అనేటువంటిది ఒకవేళ డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గరే కానీ డైరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర కానీ ఓపెన్ అయితే మాత్రం అది డౌన్ ట్రెండ్ తీసుకుని
తర్వాత కొద్ది కొద్దిగా డౌన్ ట్రెండ్కి ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా వచ్చి అది కన్సాలిడేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ లెవెల్ని కూడా మీరు నోట్ చేసుకొని దీన్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. చూడండి, ఈ లెవెల్స్ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకుంటే రేపటి దిన ట్రేడ్ చేసేటప్పుడు మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. బ్యాంక్ నిఫ్టీని మనము ఒక డే టైం ఫ్రేమ్లో కానీ అనాలిసిస్ చేస్తే దీని యొక్క ప్రెషర్ మొత్తం కూడా ఎలా ఉంది అంటే చూడండి, ఒక కప్ అండ్ హ్యాండిల్ చూడండి, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ సో మార్కెట్ మొత్తం కూడా ఒక ఫుల్ ప్రెషర్ సెల్లింగ్ ప్రెషర్లోకి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా ఉన్నటువంటి ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఇది డోజీ ఫామ్ అవుతూ వచ్చింది. సో డోజీ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే అది ఎప్పుడైతే ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు అది డోజీ ఫామ్ అయిందంటే ఆ లెవెల్ నుంచి అది రివర్సల్ అయిపోయి ఇలా కొద్దిగా ఇలా డౌన్ ట్రెండ్కి వచ్చేసి దాని యొక్క నెక్స్ట్ సపోర్ట్ జోన్కి వచ్చి ఆగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది నెక్స్ట్ ఈ లెవెల్ దాకా వచ్చేటువంటి అవకాశం కూడా బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. దీన్ని మనము జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే అవకాశం ఉంది. ఒకవేళ కానీ ఇది డే టైం ఫ్రేమ్లో కానీ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేసిందంటే, ఒక 2 days కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ చేసిందంటే ఇక కంటిన్యూగా ఇది అప్ ట్రెండ్ తీసుకొని ఇలా పైకి వెళుతూ కూడా ఈ యొక్క లెవెల్ని కూడా అది బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ని బ్రేక్ చేసేస్తుంది. వన్స్ ఈ లెవెల్ని కానీ ఇది డే టైం ఫ్రేమ్లో కానీ బ్రేక్ చేసిందంటే చూడండి, మీరు జాగ్రత్తగా ఇది మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది కానీ బ్రేక్ చేసిందంటే ఇలా ఈ ఫేస్ నుంచి చూడండి, ఇలా వచ్చి ఈ ఫేస్ నుంచి ఒకవేళ కానీ ఇది బ్రేక్ చేస్తూ ఇలా కానీ అయితే ఇక నెక్స్ట్ ఇంకా అప్ టర్న్ తీసుకొని మార్కెట్ మొత్తం కూడా పైకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక గత ఈ 1 monthలో కల్లా ఏ విధంగా ఇది ట్రేడ్ అవుతుంది అన్న విషయాన్ని బట్టి దీని మీద మనం డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా దీని పట్ల మనం ఒక మంచి డెసిషన్ తీసుకుంటే రేపటి దినాన్ని దీన్ని ఎట్లా ట్రేడ్ చేయాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎక్కువగా నా ఉద్దేశం ప్రకారం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఒక్కసారి ఫామ్ అయినప్పుడు అది పైకి రావాలంటే అది పైకి నా ఉద్దేశం ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా ఇది ఏ విధంగా రావచ్చు అని నా ఉద్దేశం అయితే ఇది ఈ స్టాక్ అనేటువంటిది ఇలా వచ్చి ఇలా పైకి పోయి మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసుకొని మళ్ళీ ఇలా పైకి వస్తూ ఈ విధంగా స్టాక్ అనేటువంటిది పైకి పోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా పైకి వెళుతుందని నా అనాలిసిస్ ప్రకారంగా, నాకున్న స్ట్రాటజీ ప్రకారంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ అనేటువంటిది మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే అది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తాయి. ఇది మరలా కూడా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇలా ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా వచ్చి ఈ రెసిస్టెన్స్ జోన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ని ఫామ్ చేసుకుంటూ మరలా పైకి పోతుందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది పైకి వెళ్ళిపోతుంది. వన్స్ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక దీన్ని మనం ఆపలేనటువంటి పరిస్థితి. ఈ యొక్క లెవెల్ దాకా ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చి కూడా ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేయాలి. అప్పుడే ఇది ఒక మంచి అప్ టర్న్ తీసుకునేటువంటి అవకాశం. అప్పుడు ఎప్పుడైతే హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేస్తుందో అప్పుడు ఇది మంచి ఫార్మేషన్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి దీన్ని ట్రేడ్ చేస్తే చక్కని ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి దినాన ఏ స్టాక్స్ని మనం ఎంచుకొని ఏ స్టాక్స్లో మనం ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందో నేను మన యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. మీరు కూడా చక్కగా చూసి మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే మన ఛానల్ ఫాలో అప్ చేస్తే ప్రాఫిట్స్ బుక్ చేసే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ సంబంధించి ప్రతి విషయాన్ని కూడా దీనిలో మన పోషణ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.